ఇది కాఫీ టైం, ఇది టీ టైం అని అందరికీ ఉంటుంది. అంటే అంత టైం ప్రకారం మానకుండా వాటిని తాగేటట్లుగా మనిషి అలవాటు పడిపోయాడు. తెల్లదొరలు మన దేశాన్ని పాలించినప్పుడు వాళ్ళ అలవాట్లను మనవాళ్లు నేర్చుకుని దాన్ని మానకుండా తాగుతూ దేశమంతటా అంటువ్యాధిలాగా ఒకరినొకరు ముట్టించుకుని ఓనమాలు నేర్చుకుని వారి దగ్గర నుంచి బాగా చదువుకున్న వారి వరకు అందరూ తాగుతున్నారు. కాఫీ టీలను తాగడాన్ని ఎవరూ దురలవాటుగా అనుకోరు, దురలవాటని కూడా అనడం లేదు. మన దేశంలో బ్రాందీ విస్కీ తాగితే దాన్ని దురలవాటుగా చెప్పుకుంటారు. అదే ఇతర దేశాల్లో బ్రాందీ విస్కీ తాగినా ఎవరూ దాన్ని దురలవాటు అని అనరు. ఎందుకంటే అక్కడ ఆడ, మగ, పిల్ల, పెద్ద అందరూ కలిసి కూర్చుని తాగుతారు. ఇలా అందరూ తాగేవారే కాబట్టి ఇంకా అది దురలవాటనేవారు ఎవరుంటారు? అదే మన దేశంలో అయితే బ్రాందీ విస్కీలను తాగేవారు 40 నుంచి 50% మంది ఉంటే మిగతా వారు తాగడం లేదు కాబట్టి వీరు అనడానికి మిగిలారు. అందుకని అది దురలవాటుగా పేరుపడింది. మరి కాఫీ టీలను దురలవాటుగా ఎందుకనటం లేదంటే అందరూ తాగుతున్నారు కాబట్టి ఇక అనేవారెవరు? వాస్తవానికి కాఫీ టీలు కూడా సిగరెట్లు, గుట్కాలు, విస్కీలు, జర్దాకిల్లిల్లాగా ఒక వ్యసనమే. వ్యసనం అంటే కొన్ని రోజులు తాగాక అది తాగకుండా ఒక రోజు మానినప్పుడు ఆ టైంకు మీరు మరిచినా అది మరవకుండా తాగమని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఒక సంవత్సరం పాటు రోజు ఒక టైం ప్రకారం మజ్జిగ తాగి ఎప్పుడన్నా ఒక రోజు మాని చూడండి. ఆ సమయానికి మీరు మజ్జిగ తాగలేదని మీ శరీరం ఇబ్బంది పడుతుందేమో. ఇది ఆహార పదార్థం కాబట్టి అలా ఇబ్బంది అనిపించదు. మరి టీ, కాఫీలు ఆహార పదార్థాలా? ప్రతిరోజు ఎన్నోసార్లు ఎంతమంది కోసం తాగుతున్నాం, ఎంతమందికో మన చేతులతో ఇస్తున్నాం. టీ, కాఫీల్లో ఏముంటుందో తెలుసుకుందాం. ఒక కప్పు కాఫీలో 150 మిల్లీగ్రాముల కెఫిన్ అనే మందు ఉంటుంది. ఒక కప్పు టీలో 150 మిల్లీగ్రాముల టీన్ అనే మందు ఉంటుంది. ఈ రెండు మందులను నరాలకు సంబంధించి, రక్తనాళాలకు సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పుడు వాడితే వాటిని తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. కాఫీ టీల నుంచి ఆ సారాన్ని తీసి మందులుగా తయారు చేస్తారు. ఎవరికన్నా నరాల, రక్తనాళాల ఇబ్బందులు వచ్చినప్పుడు వైద్యులు ఆ నరాలు చురుగ్గా పనిచేయడానికి ఈ మందులను వాడతారు. మనం ఒక రోజులో ఒక కప్పు కాఫీ గాని టీ గాని తాగితే నరాలకు సంబంధించి 150 మిల్లీగ్రాముల టాబ్లెట్ వేసుకున్నట్లే. ఎవరైనా కొందరు కాఫీ చెడ్డది, టీ మంచిది అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ రెండు ఒకే జాతి అక్కా చెల్లెళ్ళు. మనం రోజుకు ఎన్ని కప్పులు తాగుతున్నాం అంటే కొందరు 10 నుండి 12 కప్పులని, మరికొందరు 5 నుండి 6 సార్లని ఇలా లెక్క వస్తుంది. ఈ విధంగా రోజు మొత్తంలో ఆ మందును ఎంత ఎక్కువగా మనలోకి పంపుతున్నామో ఆలోచించండి. ఇలా ఒక్కరోజు లేదా 2 రోజుల, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ శరీరాన్ని ఆ ఉద్రేకపరిచే పదార్థాలతో ఇబ్బంది పెడుతున్నాం కదా. కాఫీ టీలు తాగిన తర్వాత మనలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మామూలుగా మనలోని నరాలు సమస్థితిలో పనిచేసుకుంటూ ఉంటాయి. మీరు కాఫీ టీలను తాగిన అరగంటలో అందులోని మందు మీలో పనిచేయడం మొదలు పెడుతుంది. కెఫిన్, టీన్ల ప్రభావం వల్ల మనలోని నరాల వ్యవస్థ ఒక్కసారి చురుగ్గా, హుషారుగా పనిచేయడం ప్రారంభిస్తుంది. మామూలుగా నడిచే ఎద్దు కొరడ దెబ్బ వేస్తే స్పీడ్ గా పరిగెత్తినట్లుగా మనలో నరాలు కూడా అలానే పనిచేస్తూ ఉంటాయి. ఆ పవరు సుమారుగా 2 నుండి 3 గంటల పాటు మనలో ఉంటుంది. ఆ పవర్ పనిచేసినంతసేపు మీరు మరీ హుషారుగా, చురుగ్గా, మనసు తేలికగా చకచకా చేసుకుందామనే ఊపులో ఉంటారు. ఇలా ఉంటే మంచిదే గదా అని మీరనవచ్చు. పరిగెత్తిన ఎద్దు కొంతసేపటికి అలుపు వచ్చి మామూలుగా నడిచే నడక కూడా నడవకుండా దున్నపోతు నడకకు తగ్గిపోతుంది. అలాగే మనలో కూడా నరాలు సహజ స్థితిలో పనిచేయాల్సింది పోయి మరీ దిగజారిపోయి పనిచేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మీకు నీరసంగా, బద్ధకంగా, హుషారు తగ్గిపోయినట్లుగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం మళ్లీ నాకు కాఫీ కావాలని లేదా టీ కావాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ టైముకు శరీరం అడిగినా మీరు అందివ్వకపోతే మీకు వెంటనే తలనొప్పిగా, మనసు పనిచేయనట్లుగా అనిపించి నీరసంగా అయిపోతారు. అందుకే మీకు కాఫీ టీల టైం అయినప్పుడు ఎక్కడున్నా ముందు వాటిని తాగే వరకు తోచదు. ఈ అలవాట్లు శరీరాన్ని, మనసును దిగజారిపోయేటట్లు చేస్తాయి. అందుకే వీటిని దురలవాట్లు అన్నారు. ఉత్తి పుణ్యానికి మామూలుగా పనిచేసే నరాలను ఉద్రేకపరచడమెందుకు? ఆపై మనం ఇబ్బందులు పడటమెందుకు? మనిషి అంటే ఎప్పుడూ సమస్థితిలో ఉండాల్సినవాడు, అంతేకాని రోజు శరీరాన్ని, మనసును ఉద్రేకపరుచుకునేవాడు కాదు. కాఫీ టీలను తాగడం వల్ల నష్టాలు. పేగులపై వీటి ప్రభావం పడి ఆహారం మీద వాంఛపోతుంది. ఆకలి చావడం అందరికీ అనుభవమే. పొట్ట, పేగుల్లో మంటలను, పూతలను రాకుండా ఒక రకమైన జిగురు పదార్థం కాపాడుతుంది.
ఆ జిగురును పుట్టించే గ్లోబిట్ కణాలపై వీటి ప్రభావం పడి ఆ జిగురు ఉత్పత్తిని సగానికి సగం తగ్గించి వేస్తాయి. దాంతో కడుపులో మంటలు, పేగుపూతలు, అల్సర్లు వస్తాయి. మనం ఈ సమస్యలు వచ్చినప్పుడు కారం, పులుసులను మానుతున్నామే గాని టీ, కాఫీలను మానం. ఆ సమస్యలు అందుకే పూర్తిగా తగ్గడం లేదు. పొట్ట, పేగుల్లో ఆహారాన్ని అరిగించడానికి ఎన్నో ఎంజైమ్లు ఊరతాయి. వాటి ఉత్పత్తిని తగ్గించి వేస్తాయి. నరాలు ఎక్కువగా ఉద్రేకపడి పనిచేస్తున్నందుకు త్వరగా అలసటకు గురవుతాయి. కాఫీ, టీల పవరు మనలో అయినప్పుడు మనం వాటిని మళ్లీ తాగకపోతే వెంటనే తలనొప్పి వస్తుంది. అలా అలవాటైన తలనొప్పి రోజులో ఏదో ఒక టైంలో వస్తూనే ఉంటుంది. 50 నుండి 60% తలనొప్పులకు కాఫీ, టీలే కారణాలు అని అనవచ్చు. కాఫీ, టీలు కిడ్నీలపై ఉండే ఎడ్రినల్ గ్రంథులపై పనిచేసి కొంచెం కొంచెం మూత్రం ఎక్కువసార్లు పోసి అతిమూత్ర వ్యాధి వచ్చేటట్లుగా చేస్తాయి. మన లివర్ కు ప్రతిరోజు ఒక కప్పు తాగినందుకు వచ్చిన దోషాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజు పడుతుంది. మనం రోజుకి 5 నుండి 6 కప్పులు తాగితే మిగతా కప్పులలో మందు ప్రభావాన్ని శుద్ధి చేయలేక లివర్ కు సమస్యగా మారుతుంది. మెదడును ఎక్కువగా పనిచేయించడం చేత ఎక్కువగా ఆలోచనలు రావడం, స్థిరంగా లేనట్లుగా అనిపించడం, చిరాకుగా ఉండటం జరుగుతుంది. నరాలు ఎప్పుడూ ఉద్రేకంలో ఉండటం వల్ల రిలాక్స్ కావు. దాంతో సరిగా నిద్ర రాదు. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. పొద్దున్నే కాఫీ, టీలు తాగడం వల్ల మన శరీరానికి విసర్జన క్రియ ఆగిపోతుంది. పరగడుపున మన శరీరం మనలో ఉన్న చెడును క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇవి తాగిన వెంటనే ఆ చెడు వదిలే కార్యక్రమాన్ని ఆపి సడన్ గా ఉద్రేకపడి ఈ గొడవలో పడిపోతుంది. కాలక్షేపానికి కాఫీ, టీలు తాగే వాళ్ళుంటారు. కాలక్షేపానికి మీ ఇంటికి కాస్త బురద పూసుకుంటారా? మీ కారు ఆయిల్ ట్యాంక్ లో కాస్త ఇసుక పోసుకుంటారా? అలా చెయ్యరే. కాఫీ, టీ తాగే అలవాటును పూర్తిగా వదిలేయండి. మీ ఇంటికి బంధువులు వచ్చినా ఇవ్వకండి. మీ ఇంటికి బంధువులు వస్తే వారిని కూర్చోబెట్టి పెద్ద చెంబుతో మంచినీళ్లు తెచ్చివ్వండి. ఎక్కువ నీటిని తాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. కాఫీ, టీలపై వాంఛను పోగొట్టుకోవటానికి గోరువెచ్చని నీటిలో 1 లేదా 2 నిమ్మకాయలు పిండి పుల్లగా ఉండేటట్లు తాగండి. కాఫీ, టీలు మానివేసినందున తలనొప్పిగా ఉంటే 2 పూటల తల స్నానం చన్నీళ్లతో చేయండి. కాఫీ, టీలకు బదులు తేనె, నిమ్మరసం నీళ్లు, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.